అమ్మ రాజేశ్వరి, నా మనోరాలకింత చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు. అత్తయ్య, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. అదమ్మా. చేసిన పనికి నిన్ను చంపాలనుంది, కానీ గంగ బాధపడుతుందని వదిలేస్తున్నాను. గంగని కన్న తల్లిలో పెంచావు, మరి ఎందుకిలా నువ్వే? నీ మోహన్ చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. డబ్బమ్మా, డబ్బు. డబ్బు కోసం ఇలాంటి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు, ఎంతకైనా తెగిస్తారు. అవునమ్మా, డబ్బు కోసం కన్న ప్రేమను కూడా చంపుకునేంత కసాయి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాడని ఇంట్లో పెట్టుకుంటే పాముని పక్కన పెట్టుకుని పాలు పోసి పెంచినట్టే, ఎప్పటికైనా కాటేస్తారు. అవునమ్మా, ఏదో మా అక్క మీదున్న అభిమానంతో నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నా. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో. రాజేశ్వరి, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, బాగా ఆలోచించు. ఇప్పటికే ఆలస్యం చేశానండి. ఇలాంటి వాళ్ళుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఏయ్, ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గంగని చూడకుండా మీరు ఇట్నుంచుంటే బయటికి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కొక్కళ్ళని నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మగారు, నిజంగా నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నా బిడ్డ నేను చంపుకుంటారా? చెప్పండి అమ్మగారు. అవునమ్మగారు, ఇందులో ఏదో మోసం ఉంది, మాకే పాపం తెలీదు. అమ్మగారు, మీకు ద్రోహం చేసేంత పని మేము ఎప్పుడు చేయమమ్మగారు. మమ్మల్ని క్షమించండి. మామయ్య, వీళ్ళు ఇక్కడే ఉంటే నాలో కోపం పెరిగిపోతుంది. నేను వీళ్ళని షూట్ చేసినా చేసేస్తాను. వీళ్ళని బయటికి తోసేయండి. నీ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే వాళ్ళని గంటేస్తాను. వెళ్ళండి. ఏదో పోనీలే పాపమని చేరదీస్తే ఇంత పని చేస్తారా? వెళ్ళండి. పదండి. అమ్మగారు, మీరైనా చెప్పండి, మేమే తప్పు చేయలేదు. మామయ్య, పదరా, పద. పద. పదరా, పద. మళ్ళీ ఇంట్లో కాలు పెట్టారో కాళ్ళు ఎరగొడతాను, జాగ్రత్త. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటించాలని చూస్తారే? ఇప్పుడు చూడండి ఎవరిని ఎవరు బయటికి గెంటించారో. అంటే ఇది మీ పనా? అవునే, ఇది మా పనే. పని కట్టుకొని మరి మిమ్మల్ని బయటికి పంపించాలనుకున్నాం, పంపించేశాం. ఇప్పుడు మాకు మనశ్శాంతిగా ఉంది. ఇది అన్యాయం, అక్రమం, మోసం, దగా. ఇప్పుడు మీరు ఎంత అరిచినా మీ మాటలు నమ్మేవాళ్ళు, మీ మాటలు వినేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేర్రా. మీరు మళ్ళీ మీ గూడానికి పోయి దుంపలేరుకుంటూ బతకండి. వెళ్ళండి. రోజు ఈ దరిద్ర మొహాలు చూసే బాధ మనకు తప్పింది. పదండి, మనం హ్యాపీగా ఫంక్షన్ చేసుకుందాం. అవును బోనా, పద. గంగా, ఇప్పుడెలా ఉందమ్మా? బానే ఉందమ్మా. అమ్మమ్మ ఆయింట్మెంట్ రాసిందిగా. అవును, అమ్మ వాళ్ళేరి కనిపించట్లేదు. ఈ రోజు ఫంక్షన్ కదమ్మా, కొన్ని పనులు అలాగే ఉన్నాయి. అవి చేయడానికి బయటికి పంపించాను. వాటిని చూసుకుని వచ్చేస్తారు. త్వరగా వచ్చేస్తారుగా? వచ్చేస్తారమ్మా. వాళ్ళనేం చేసావమ్మా? ఇంట్లో నుంచి బయటికి పంపించేశానమ్మా.
తర్వాత గంగ అడిగితే ఇప్పుడు మేనేజ్ చేసినట్టే తర్వాత కూడా మేనేజ్ చేస్తాను. ఛే, ఏదో సచ్చినోళ్ళు ఎంతకు తెగించారు వదినా. మనం చేసింది మనసులో ఎట్టుకొని ఇప్పుడు మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటిచ్చేసినారు. ఇప్పుడు మన ఎలా లోపలికి వెళ్ళాలో అర్థం కావట్లేదే. అది వదిలేవే, ముందు ఈ సీసన్ నా చేతికి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదే. తాగుబో సచ్చినోడా అని తాగుబో సచ్చినోడా, అందుకే రా నేను తాగద్దని చెప్పేది వింటావా? ఇప్పుడు చూడు, నువ్వేదో తాగిన మత్తులో ఉన్నప్పుడు వాళ్ళని కాడ ఈ సీసా ఎట్టేసినట్టున్నారు. ఎట్టయినా సరే ఇల్లెట్టాంటి పనులు చేసినా సరే నేను బెదర్ను. నన్ను ఇంట్లోంచి పంపించేయడం వాళ్ళ తరం కాదు కదా, వాళ్ళ బాబు తరం కూడా కాదు. మనతో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను. ఎలాగొదినా? వాళ్ళేమో లోపల ఉన్నారు, మనమేమో బయట ఉన్నాం. మనం అసలు లోపలికి ఎలాగెళ్ళగలం? వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నా మంగ కోసమైనా నేను ఏదో ఒకటి చేసైనా సరే లోపలికెళ్ళాలి. ఏదైనా దారి దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఫంక్షన్ అవగానే వచ్చేస్తాను. ఓకే? ఫంక్షన్ లోపల జరుగుతుంటే మీరేంటి బయటున్నారు? ఏడు శాతం అమ్మగారు, మా గంగకు పెట్టే పారంలో ఈ సీసలో ఉన్నదేదో కలిపామని, అందువల్లే గంగకు చేతులు కాళ్ళు మంటలొచ్చాయని ఆ రాజేశ్వరమ్మ మమ్మల్ని తిట్టి కొట్టి బయటికి పంపించేసింది. మళ్ళా మేము లోపలికి వెళ్తే సంపేద్దదేమో అని అందుకే బయటే ఉన్నాం. దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీంతో మనకి పని అయిపోయింది, వాళ్ళకు కూడా ఇంటితో పని అయిపోయింది. ఇక ఇది మనకెందుకే? ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదమ్మా. కానీ ఇది మాదేనని, మేమే ఆ తప్పు చేసినామని ఆ జగదీశ్వరమ్మ గారి తమ్ముడు, ఆయన పెళ్ళాం ఇద్దరు కలిసి చెప్పినారు. మీ కాదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు. నేను నమ్ముతున్నాను, ఈ తప్పు మీరు చేయలేదు. ఇందాక ఈ సీసాని నేను వాళ్ళ దగ్గర ఉండడం చూశాను. సో ఈ పని వాళ్ళే చేస్తుంటారు. అనుమానం రాకుండా ఉండడం కోసం మీ పైన తోసినట్టున్నారు. ఏంటమ్మా మీరు చెప్పేది? అవును, ఈ సీసా ఇందాక వాళ్ళ దగ్గర ఉండడం నేను కళ్ళారా చూశాను. వదినా, ఎతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. మనం వెంటనే ఈ అమ్మగారి సాయంతో మనం ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. అవునే, అమ్మగారు సమయానికి దేవతలా వచ్చినారు. అమ్మా అమ్మా, పదండి లోపలికి వెళ్దాం. మేవే తప్పు చేయలేదని అందరికి తెలియాలి. పదండి. ఆగో, ఏంటే బయటికి గంటేసినా మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని లోపలికి వస్తున్నావు? ఒక్కడుగు ముందుకేసావో కాళ్ళు విరక్కొడతాను, జాగ్రత్త. వెళ్ళండి బయటికి. నిజమేంటో తెలుసుకున్న తర్వాత మీరు నా కాళ్ళేటి నా ప్యానల్ తీసేసిన సంతోషమేనమ్మా. నిజమేంటే? ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేదేంటి? ముందు బయటికి నడు, లేదంటే పోలీసులకు పట్టిస్తా. నాన్న చెప్తే అబద్ధమని అంటారని తెలిసే ఇదిగో ఈ అమ్మగారే నిజం చెప్తారని తీసుకొచ్చినారు. చెప్పండి అమ్మగారు, నా బిడ్డ లాంటి దాన్ని నాన్న చంపుకోవాలని చూస్తానా? ఇదిగో
ఈ మొగుడు పెళ్ళాలు కలిసి మాపై పగబట్టి మమ్మల్ని బయటికి గెంటేయడానికి ఎంత దారుణానికి ఒడిగట్టినారో మీ కళ్ళతో చూసిందంతా మీరే చెప్పండి అమ్మగారు. ఏయ్, ఏంటి నువ్వనేది? మా ఇంటికొచ్చిన గెస్ట్ ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి శ్యామ్, వాళ్ళేదేదో అంటున్నారు. అసలు వాళ్ళు చెప్తున్నదంతా నిజమేనా? అవును రాజేశ్వరి, వీళ్ళే తప్పు చేయలేదు. ఆ పారాణిలో ఈ కెమికల్ కలిపింది వీళ్ళు కాదు. నేను చెప్తోంది నిజం. అది కాదమ్మా, ఇందాక ఆ సీసా ఆ తాగుబోతు దగ్గర దొరికింది. వాళ్ళు తప్పు చేయకపోతే ఆ సీసా వాళ్ళ దగ్గర ఎందుకుంటుంది చెప్పు? బాగా చెప్పావక్క. చూడండి, వాళ్ళేదో బయట మీకు కన్నీళ్లు తెప్పించే కట్టుకథ ఒకటి చెప్పినట్టున్నారు. దానికి మీరు కరిగిపోయి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు తెలుసా? వాళ్ళు కాదు, మీరు. ఏంటి శ్యామ్ నువ్వనేది? మా మావయ్యకి దీనికి సంబంధం ఏంటి? అసలు ఆ పారాణిలో కెమికల్ కలిపింది మీ మావయ్యే. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, ఇందాక నేను ఫోన్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సో దీన్ని బట్టి ఈ కెమికల్ ఖచ్చితంగా వీళ్ళే కలుపుంటారు. చిన్నారమ్మా, జరిగిందంతా ఇన్నారుగా. ఇప్పుడు చెప్పండి న్యాయం. చూడండి సార్, అన్యాయంగా మేము ఏ తప్పు చేయకపోయినా పాత కక్షలు మనసులో ఎట్టుకొని మమ్మల్ని బయటికి పంపడానికే వీళ్ళు ఈ పథకం వేసినారు. నా సీత నా బిడ్డను బాధ పెట్టేలా చేసినారు. ఇప్పుడు వీళ్ళే అని తెలిసింది కదమ్మా, మరి వీళ్ళకేసి ఇచ్చేస్తారో చెప్పండమ్మా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇంట్లో ఉండే అర్హత లేదు. అక్క, ఛీ! నన్ను అలా పిలవకు. అలా పిలిచే అర్హత కోల్పోయాం. తమ్ముడు అని చేరదీస్తే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? మన జమీందారి పరువు తీసావు కదరా. నీ వల్ల ఇంతమందిలో నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు కదరా. అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వదినా, ఏదో ఆవేశంలో అలా చేశాం కానీ కావాలని చేయలేదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి వదినా. ఛీ! అవునక్క, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయం. మమ్మల్ని క్షమించక్క. అమ్మా రాజేశ్వరి, తప్పైందమ్మా. మమ్మల్ని క్షమించమని నువ్వన్నా ఒక మాట అమ్మకు చెప్పమ్మా. ఇందులో అమ్మ నిర్ణయమే నా నిర్ణయం మావయ్య. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్తామమ్మా? ఈ ఫంక్షన్ అయిపోయే వరకు మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వు. తర్వాత మా అంతటా మేమే వెళ్ళిపోతాం. అవును వదినా, దయచేసి కాదనుకోండి. సరే, ఈ ఫంక్షన్ అవ్వగానే నా కంటికి కనిపించారు ఇద్దరిని కాల్చి పారేస్తాను. జాగ్రత్త. వెళ్ళండి, వెళ్ళండి. వదినా, అమ్మా రాజేశ్వరి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంటి దొంగలెవరో తెలిసిపోయిందిగా. ఇక దాని గురించి బాధపడకుండా జరగాల్సిన ఫంక్షన్ గురించి ఆలోచించండి. పదండి. మాతో ఎట్టుకుంటే ఎట్టా అవుద్దో ఇప్పటికైనా మీకు అర్థమైనాదా? మమ్మల్ని ఇరికించాలని చూస్తారా? పాపం మనల్ని గూడెనికి పంపించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏళ్లకే గూడు లేకుండా పోనాది. ఎట్ట బతుకుతారో ఏటో. ఎట్టా బతుకుతారంటావేంటి? ఇన్ని దినాలు ఏ పని చేయకుండా తేరగా వచ్చి తిని బాగా ఉల్లిపించారు కదా, అందుకే అడుక్కు తినడం తప్ప ఇంకే పని సాదా కాదు. బాగా చెప్పినవరా గంట. అనండి, ఎంతైనా అనండి.
మీరన్న మాటలకి ఇంతకంటే ఎక్కువనే టైం మాకు వస్తుంది. ఏదో మా టైం బాగోలేక మేము దొరికాం, లేకపోతే మీ బతుకు కుక్క బతికే కదా. మళ్ళీ మిమ్మల్ని బయటికి పంపించే ప్లాన్తోనే వస్తాం. అప్పటి వరకు కొద్దిసేపైనా హ్యాపీగా ఉండండి. మీకంత సీన్ లేదు గాని మీ బెదిరింపులకి మేం భయపడం. మమ్మల్ని ఈ నుంచి మీరు అస్సలు పంపించలేరు. అది అమ్మ గంగా, ఇద్దరూ కలిసి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ గంగా లే. చిచి, ఏంటి నువ్వు చేస్తుంది? జమీందారు వయ్యుండి దాని కాళ్ళు పట్టుకుంటావా? అయినా అమ్మ ఆశీర్వాదం తీసుకోమంటే దాని అర్థం మీ అమ్మ రాజేశ్వరి ఆశీర్వాదం తీసుకోమని. దీని ఆశీర్వాదం ఎవడు కావాలి చెప్పమ్మా? నాను మొదట కళ్ళు తెరిచి చూసినది ఈ అమ్మనే. నాకు ఊహ తెలిసిన కానుంచి నాకన్నీ ఈ అమ్మ చేసినది. అట్లాంటి ఈ అమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటే తప్పేముంది నానమ్మ? అయినా సరే నీ పద్ధతేం బాగలేదు గంగా. వదినా, గంగ చేసింది మంచి పద్ధతే, మీరు కాదనకండి. మా దురదృష్టం కొద్దీ చిన్నప్పుడే గంగ మాకు దూరమైంది. అయినా సరే తన అదృష్టం కొద్దీ కన్నతల్లి ప్రేమకు దూరం కాకుండా అదుగో ఆ గౌరీ దగ్గరే తన సొంత బిడ్డలా పెరిగింది. గంగకి ఏ కష్టం రాకుండా ఇంత దాన్ని చేసింది గౌరీనే. మా దగ్గరకొచ్చి కొద్ది రోజులే అయినా మేమే గంగను వదిలి ఉండలేకపోతున్నాం. అలాంటిది 6 ఏళ్లుగా గంగని ప్రాణంగా పెంచుకున్న గౌరిని వదిలి గంగ మాత్రం ఎలా ఉండగలుగుతుంది చెప్పు? ఆ ప్రేమతోనే గంగ గౌరిని ఇంకా అమ్మగానే చూస్తుంది. దాంతో మాకెలాంటి ఇబ్బంది లేదోదినా. సూపర్, చాలా బాగా చెప్పారా ఆంటీ. ఆంటీ, ఈ గౌరీ లేకపోతే ఈ రోజు మన గంగ మన కళ్ళ ముందు ఇలా ఉండేది కాదు కదా. మరి గౌరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే తప్పేంటి? ఏ రాజేశ్వరి, నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వెప్పుడు కరెక్టేనే అత్తయ్య. ఈ సమయంలో నా బిడ్డలకి అందరి ఆశీర్వాదం కావాలి. అప్పుడే నా బిడ్డలు సంతోషంగా ఉంటారు. దయచేసి కాదనకుండా పెద్ద మనసుతో ఆ గౌరీ దగ్గర ముందు ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి. అవునమ్మా, కాదనకు. సర్లే